హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? గిరిక ముగ్గు ఎలా వేసుకోవాలి, గిరిక ఎలా వాడాలి అని అంటే ఏం లేదండి. గిరికలకి కొంచెం ముగ్గు పిండి తీసుకొని, మళ్ళీ ముగ్గు పిండి అంటే ఏంటి అంటే, ముగ్గు పిండి అంటే రాయి ముగ్గు అండి. రాయి ముగ్గు తీసుకొని అందులో కొంచెం బియ్య పిండి కలిపి వేసుకుంటే అట్లా చక్కగా నీట్గా వస్తుందండి ముగ్గు. ముగ్గు వేసేటప్పుడు గిరికలకి కొంచెమే ముగ్గు తీసుకోండి, ఎక్కువ దాన్ని నిండా తీసుకుంటే అన్ని హోల్స్లో నుంచి బయటికి రాదు. సో కొంచెం ముగ్గు పిండి తీసుకొని, నేను ఎంత కొంచెం తీసుకుంటున్నా చూడండి, అంతే కొంచెం తీసుకొని ముగ్గు తీసుకుంటే అన్ని లైన్స్లో నుంచి వస్తుంది. దాంట్లో ఏమైనా చిన్న చిన్న బండలు కానీ చిన్న చెత్త లాంటిది ఉంటే దాన్ని క్లీన్ చేసేసుకొని వేసుకుంటే మంచిగా అయితే వేసుకోవచ్చండి. జాజు పైన ఎందుకు వేస్తున్నా అంటే, జాజు బాగుంటుందండి, రెడ్ కలర్లో ఉంటుంది. దానిపైన మంచిగా మనం వైట్ కలర్ దాంతో ముగ్గేస్తే దానికి మంచి లుక్ వస్తుంది. సో అందుకే ఇట్లా ట్రై చేస్తున్నా అండి, మంచిగా అనిపిస్తుంది నాకైతే. జాజు ఎక్కడ దొరుకుతుంది అని అంటే, జాజు పూజా స్టోర్స్లలో దొరుకుతుందండి. మాకైతే ఇక్కడ మీకు కూడా దొరుకుతుంది. జాజు అని అంటే ఒక మట్టి లాంటిది అన్నట్టు, అది దాన్ని వాటర్లో కలిపి ఇట్లా కింద అలుకుతే మంచిగా ఇట్లా అలకడం అంటే ఏం లేదండి, ఇట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలకడం అంటారు దాన్ని. అట్లా అలికి దానిపైన ముగ్గేసుకుంటే మంచిగా కనిపిస్తుందండి. నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది కావచ్చు అనేసి ట్రై చేస్తున్నా. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే గిరిక ముగ్గులు వస్తూ ఉంటాయండి వేయడం. చూసి చాలామంది వేస్తున్నారు, చూసా నేను, నాకు పంపిస్తున్నారు వాట్సాప్లో, బాగా వేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే రెగ్యులర్గా వేసి మంచిగా ఫొటోస్ అయితే పెడుతుంది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీడియోని చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి, బాయ్.